హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు సింపుల్గా ఈజీగా తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దామా. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఎలా చేసుకోవాలి చూద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుందాము. గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని మసాలా పేస్ట్ చేసేసుకుందాము. ఒక యాలక్కాయ, ఒక లవంగం, దాల్చిన చెక్క వేసేసి తర్వాత ధనియాలు వేసేద్దాం. 1 స్పూన్ ఆఫ్ ధనియాలు. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఈ మిక్సీ పట్టేసుకుందాము. ఇది పిండి అనేది కొంచెం మెత్తగా పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మటన్ని మ్యారినేట్ చేసేసుకుందాము. మటన్ వాష్ చేసి పెట్టేసుకున్న తర్వాత నేను కేజీ మటన్ తీసుకుంటున్నానండి. ఆ కేజీ మటన్ ప్రాసెస్ అనేది నేను చెప్తున్నాను. మటన్ తీసుకున్న తర్వాత వాష్ చేసి పెట్టుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం వేసేసుకోవాలి. కారం వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. ముక్కలకి మొత్తం ముక్కలకి కారం అనేది పట్టేటట్టు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఆయిల్ కూడా కొంచెం ముక్కలకి పట్టేంత వరకు మిక్స్ చేసేసుకుందాము. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఒక 5 to 10 minutes మ్యారినేట్ చేసేసుకుందాము. తర్వాత మటన్ ప్రాసెస్ చూద్దాము. గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసేసుకుందాము. మేము ఆనియన్ మిక్సీ పెట్టేసుకున్నాను గ్రేవీ కోసం. ఏంటంటే ఆనియన్ పేస్ట్ లాగా వేస్తే ఏంటంటే గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, ఈ ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు. ఇందాక మనం మటన్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా అల్లం పేస్ట్ అనేది కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము ఫ్లేవర్ కోసము. ఈ మొత్తం అనేది మిక్స్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆఫ్ టమాటా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. టమాటా అనేది కూడా మంచిగా సాఫ్ట్ కుక్ అవ్వాలి. చూసారా, టమాటా కూడా సాఫ్ట్ కుక్ అయింది. ఇది మ్యారినేట్ చేసేసుకున్న మటన్ని వేసేసుకుందాము. మ్యారినేట్ చేసేసుకున్న తలకాయ మాంసాన్ని వేసేసుకొని ఒకసారి మసాలా అంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకుందాము. మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని ఒక 5 to 10 minutes మూత పెట్టేసి చూసుకుందాం. సగం కుక్ అవుతుంది. కొంచెం వాటర్ అనేది వచ్చాయి కదా, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం కావాల్సినన్ని వాటర్ పోసుకుందాము. ఎందుకంటే తలకాయ కూర ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ పోసేసుకుందాము. మనకి గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. పోసేసుకొని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని సాల్ట్, ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చూసేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకుందాము. సాల్ట్ సరిపోయింది. సరిపోలేదు సాల్ట్, అందుకని కొంచెం వేసేసుకున్నాము. వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని కుక్కర్ విజిల్ ఒక 3-4 విజిల్స్ వస్తే తలకాయ మాంసం అనేది చాలా మంచి కుక్ అవుతుంది. ఒకసారి చూద్దాము. కుక్కర్ మూత తీసి సగం కుక్ అయింది, ఇంకా కుక్ అవ్వాలి. మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా మసాలా పౌడరు, అది వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మసాలా పౌడర్ అనేది
మొత్తం ముక్కలు పట్టేటట్టు మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక 3-4 విజిల్స్ వచ్చేటట్టు పెట్టేసుకుందాము. ఎందుకంటే ఇది సగం కుక్ అయింది కదా, అందుకనేసి. చూద్దాము కుక్ అయిందో లేదో. కుక్ అయిందండి. లాస్ట్ అండ్ ఫైనల్ గరం మసాలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. చూసారా మటన్ అనేది సాఫ్ట్గా జ్యూసీగా ఎంత బాగా కుక్ అయిందో. ఈ మటన్ కర్రీ తలకాయ కర్రీ అనేది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీరు ఒకసారి ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.